హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ DL8 CAY 5992. ఈ బండి ఏంటంటే మనం కాన్పూర్లో తీసుకున్నా నేను. బండి చాలా బాగుంది, బండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి. సో మీరు ఒక్కడే ప్రదేశ్ అంటే విప్పునట్టుంది, విప్పుకి ఇస్తున్నాడు మనోడు. మంచి బటన్ ఉంది, టైర్లు ఎట్లా చూసుకున్నా ఎక్సలెంట్ ఉంది. 19 మోడల్ అండి, ఇది 19 మోడల్ బండి. సో సాలిడ్ ఉంది, జెండా రెపరెపలాడుతుంది, బండి సాలిడ్ ఉందండి, పర్ఫెక్ట్గా ప్రీమియం ఉంది కారు. 2019 చాలా తక్కువకి ఇస్తాం. సో ఇందులో ఇది అంబియంట్ మోడల్. ఇందులో అంబియంట్లో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, డీజిల్ 25-24 ప్లస్ మైలేజ్ వస్తుంది. కొన్ని ఫీచర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. మీకు టైర్ల బటన్ చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది. అండర్ బాడీ కూడా చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది. ఏడ కూడా గట్టిగా దొక్కిన 130-140 అట్లా. సీట్లు చూసుకోరు, అయ్యో లాక్. దీనికి లాకు ఈడొచ్చింది, గిడ లాక్ ఆడొస్తుంది. సీట్ కవర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. త్రిషా మేడం ఇలా మంచిగా పేపర్లో పడ్డది. ఎప్పుడో స్టాలిన్ సినిమాలో చూసినాం, ఏదో సినిమాలో ఠాగూర్ సినిమాలో పెట్టారు. ఠాగూర్ సినిమా లేదా అని వినలో ఉన్నది అప్పుడు అంతా. సో చూడండి, సూపర్. ఇది సీట్ కవర్ కూడా ప్రీమియం ఉంది. ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి అయితే. సో మీకు ఏసీ చిల్డ్ ఉంది, బ్లూటూత్ ఉంది. ఇలా దేవుని నాగుల పంచమే, శ్రావణ మాసం మొదటిదే. ఇక ఇంటికాడ దర్వాజా లెక్క. మన కార్లు రోజు అమ్ముతాం తెత్తాం పోతాం కాబట్టి ఇంత మాడ కాన్పూర్లో దొరికితే ఆడ అది మినీ కాశీ తీస్తే పెట్టుకున్నాం. సో ఈ బండి ఎక్కువ స్పోర్ట్లు ఏదో రోగం ఉంటుంది. బెల్టు జీప్ కాంపాస్ నా పడక్క మార్కెట్లో లేవు, నువ్వు ఉరుకుతాను. జీప్ కాంపాస్ పోతుందో ఒకటి చేద్దాం కొద్దిగాక. లారీలు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి, 3 తీరే. సో ఇది లాక్ అన్లాక్ సిస్టమ్ ఇక్కడ ఇచ్చిండు. పవర్ బంతులు మంచిగా పాటలు పని. సో ఇది పవర్ విండోస్, తర్వాత ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టరు. సేమ్ రైట్ సైడ్ కూడా అరే సార్ ఎప్పుడే చార్జ్ అయితే నెక్స్ట్ లేరే మీ చుట్టాలు ఆడ సియాన్ ఎందుకంటాను చెక్కాలని రాని రోడ్డు మీదకి వింటాను. మీ చుట్టాలు మీ పాలలో వీడికి రానిరు అంటున్నా, అట్లాంటి సంబరపడతాం. సో బండి అయితే కరెక్ట్గా ఆ జీప్ కంపాస్ని దాటేసేంత స్పీడ్ పోదాం. RPM 2000 ఉన్నప్పుడు 100+. బస్ దాకా 120 మీద బాగా ఘోరంగా కొట్టిన బండిని. ఎందుకంటే ఇక సంపుకు వచ్చిన పోవాలి. ఒక సియాజ్ వచ్చింది ఇవాళ ఒకటి మళ్ళా. ఎందుకంటే భూపాలపల్లిలో ఒక అన్నకు, తర్వాత ఆడిడ బండ్లు మనకు లక్షలు అడ్వాన్స్ కొట్టున్నారు. బండ్లు చూసుకోవాలి. 120 బస్ 140 ఒక గంటన్నర సేపు కొట్టిన. ఎట్లా కొట్టినా ఒక్కటే ఉరుకుడు. ఇదేంటంటే ఏముండదు నీకు. లక్నోలో నేను రోడ్ కోసం పోయినా, పొంగ వందే భారత్ పొద్దుగాలనే నాగుల పంచమి మంచిగా గుడికి పోయినాం, దబదబా వేసుకొని చక్కగా వందే భారత్ ఎక్కినామంటే నీ వాడు పోయినట్టే లేదు. ఇక్కడ చక్కగా తీసుకుపోయి 4 గంటల ఆడ పెట్టిండు. అది బోధిన ఒకటి వీడియో కూడా పెట్టాను అందులో. సో 10 గంటల కాడ దిగినాం. దిగేసరికి వాన ఊపుతుంది. కాశీ నది అంటే అది గట్టిగా పోతుంది. పోయినా కార్ తీసుకున్నాం, ధన్మన్ చాలు చేసుకున్నాం. సర్వీస్ రికార్డు, చుట్టుపక్కల పోల్స్, అప్రాన్స్ అన్నీ మొత్తం గ్లాసులు గీసులు అన్నీ చూసుకున్నాం, సీసాలు. ఇదేంటంటే మన సన్ రూఫ్ అంటే 19 మోడలు 2034 దాకా దీని వయసు ఉంటుంది. వాడు కరెక్ట్గా పోతాడు. రోడ్ ఎప్పుడైనా 120లో ఉన్నప్పుడు మీ చూపు అంతా కూడా మినిమం 80 అంటే ఒక 800 మీటర్స్ ముందు ఉండాలి మనకు. ఎందుకంటే సడన్గా బ్రేక్ కొట్టినా స్కిడ్ కాకుండా ఏమైనా కాకుండా చూడటానికి. సో ఆలోచించుకోవాలి. సో బండి అట్లా. ఇప్పుడు దీని ట్యాక్స్ మీకు కేవలం 80,000 పడుతుందండి. ఏదైనా కార్ కొంటే చాలామంది లెస్ యూజ్ ఉంటుంది. సో రెగ్యులర్ యూజ్ వాళ్ళు ఎక్కువ స్పోర్ట్ కొనుక్కోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే నువ్వు ఎంతనా కొట్టుకో ఎటన్నా కొట్టుకో బండి రాయిలు ఉన్నట్టు ఉంటుంది. సో అట్లా మీకు లేటెస్ట్ మోడల్ కాబట్టి మేము 4 లక్షలు ఈ కారుకి అనుకుంటున్నాం. 20,000 ట్రాన్స్పోర్ట్ అనుకుంటున్నాం, 10,000 కమిషన్ అనుకుంటున్నాం. అంటే 4,30,000 అవుతుంది కారుకు. సియాజ్ ఉంది ఒకటి 3 లక్షలకి. ఇక్కడ ఓ కస్టమర్ ఇంటికాడ ఉంది, చాక్లెట్ బ్రౌన్ కలర్.
ట్రాన్స్పోర్ట్ కమిషన్ సపరేట్ అనుకుంటున్నాం. రేపు పొద్దుగాలనే పెడతా వీడియో. ఇప్పుడు నేను పోయితే చీకటి అవుతుంది ఆల్రెడీ. బెంగళూరులో సిల్వర్ కలర్ ఎకో స్పోర్ట్ ఉంది ఒకటి. జీప్ కాంపస్ అని కొట్టేసినాం ఆల్రెడీ. జీప్ కాంపస్ అనేది ఎక్సలెంట్ కార్ అండి, కానీ మార్కెట్ దానికి కేసీఆర్ లెక్క అయిపోయింది కథ. దేవుడు కేసీఆర్ తెలంగాణకు. ఆయన ఇవాళ ఇంట్లో వండే పరిస్థితి ఏర్పడదు. అంటే అట్లాంటి జీప్ కాంపస్ అంటే 5 స్టార్ రేటింగ్. నీ బండ్లో కూర్చొని తోలుతా అంటే బండ్లో కూర్చుంటే మస్తు అనిపిస్తుంది. నాకు మొన్న ఒకటి బండ్లు టెస్ట్ డ్రైవ్ చేసినా సూపర్ ఉంది. కాకపోతే తెలంగాణలో ట్యాక్స్ మొత్తం పండు వలుగుతుంది అన్నట్టు. అంటే ఎంత కాస్ట్ అంటే 6 లక్షలు 8 లక్షల ట్యాక్స్ కూడా వస్తుందండి. గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న ఆయన ఈ ట్రాన్స్పోర్ట్ ఇది ఏదైతే ఉందో ఇది మీ సేవలో కడుతున్నారు పోయిన నెల నుంచి. చాలా ఆగస్టు 1వ తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి సిస్టమ్ బాగా చేంజ్ అయింది. చెక్కులు ఇచ్చుడు, డీడీలు తెచ్చుడు, ఇది తెచ్చుడు, అది తెచ్చుడు లేదు. చక్కగా మీ సేవలో టక్ 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 బండి నెంబర్ ఎంటర్ కొట్టారంటే వాడు మీ సేవలో బార్ కోడ్ వస్తుంది. ఫోన్పే చేస్తే కథం చుట్టి మీ కట్టు మనం ఇటు. సో ఆ ఆపర్చునిటీ పెట్టిండ్రు వాళ్ళు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే క్రైమ్లెస్ ఉంటుంది. అందులో డీడీ దేరు వానికీరు పైసలు వీనికీరు అలా వానికి 30 రూపాయలు, ఇటు బండి వేసుకోపో, ఆ పోతా అంటే తలుగుడు, ఇటు తలుగుడు, అటు తలుగుడు రకరకాలు ఉంటుంది కాబట్టి అదొకటి అంశం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ తెలంగాణ. మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి. గ్రాండ్ ఐటెన్ ఉంది 2017 సిద్దిపేటలో. ఎస్ క్రాస్ ఢిల్లీకి వచ్చింది. ఇక మా వాళ్ళు 4 వస్తున్నారు సడన్గా బండి కోసం. ఆగ్రా అన్నారు మంత్రి వాళ్ళు. సో ఆగ్రాకి వచ్చిందంటే దానికి కొంచెం టైర్లు అంటే ఆడ 9,000 అట టైర్లు, 8,000 7,000 టైర్లు. ఇక్కడ సగం ధరకే టైర్లు. ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. మనం నెలకు 30 కార్లు 20 కార్లు అంటే కొన్ని సిల్ టైర్లు ఇచ్చినా మనకు బ్రిస్టోన్ టైరు సిద్దిపేటకు తెలంగాణకు కానీ, కరీంనగర్ తెలంగాణకు కానీ, హైదరాబాద్ తెలంగాణ కానీ 1,500 నుంచి 2,500 రూపాయలు తక్కువ ఉంటుంది. ఏం చేస్తాయి పైసలు? కరువు అల్లాడుతుంది ఆడ. 4,000 ఇస్తున్న పింఛన్ ఇంకా 2,000 వస్తుంది. భరోసా లేదు, బిరోసా లేదు, ఎక్కడేం లేదు. సో డబ్బు లేదు ఫస్ట్. మేము అందుకోసం కొంచెం టైట్ ఉంది కాబట్టి ఆ కారే ఢిల్లీ తీసుకొచ్చినాం. ఒక ఢిల్లీలో టైర్లు వేసి మళ్ళీ తెలంగాణ పోతుంది అది. సో 4 వస్తారు. 4 మూల ఇప్పుడు ఒక ఫ్లైట్కి వస్తే 4 ఏళ్ళు ఉంది. 4 28,000 రూపాయలు అవుతుంది. దానికంటే నేను ఇక ఏమన్నా తోపండి వస్తారని వాళ్ళని వేసుకొని రమ్మన్నా. సో మీరు ఆలోచించుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ కొట్టేసినాం కదా అయిపోయి బాబునండి కదా అన్నేసినాం. సో డీజిల్లో 25 మైలేజ్ వస్తాయి, 20 మైలేజ్ వచ్చే కార్లు మాత్రం మన దగ్గర ఒక 15 ఉన్నాయి. మీరు కొనేటప్పుడు ఎంతకు కొంటున్నారు, ఏ కారు కొంటున్నారు అనేది కూడా మీరు ఒకసారి 1-2 సార్లు వెరిఫై చేయండి. సో ఇప్పుడు నా దగ్గర రెనాల్ట్ లాడ్జ్ ఉంది. మొన్న రాత్రి షార్ట్ పెట్టినా. నిన్న ఒక దిక్కుపోయినా లాంగు, ఇయాలో దిక్కుపోయినా రేపో దిక్కుపోతున్నా. ఎల్లుండి పెడితే దాని వీడియో. బండి బై రోడే పంపుతా. సెల్ఫ్ కొడితే కన్ను అంటుంది. సో రేపు ఒక 3 వస్తారు. 3 వస్తే వాళ్ళు వేసుకొని పోతారు దాన్ని. సో మీరు 100% కార్లలో సస్పెన్షను, టైర్లు, ఏసీ కంప్రెసరు, ఇంజన్ బ్యాక్ కంప్రెసర్ లేకుండా, స్టీరింగ్ సౌండ్ లేకుండా, వీల్ అలైన్మెంట్ నాకు ఆ బస్ వెనుక చూడగానే రాయల్ స్ట్రాంగ్ గుర్తొచ్చింది. ఎందుకంటే ఓల్డ్ మంకు గుర్తొచ్చింది. వాడు మందుబాటు తీసే మూత లెక్క పెట్టిండు. చూడు తాగుపోతారు కదా, ఒక ఆనందం. అదే బస్ ఎక్కుతారు. సో ఇప్పుడు రాయల్ ఛాలెంజ్, రాయల్ స్టాక్ అట్లా కొన్ని ప్రీమియం తీసేస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సో చూడండి, చాలా భయమైంది నాకు. పోయిన నెల వాళ్ళు నిట్ పేపర్ లీక్ అయినందుకు ఆ జంతర్ మంతర్లో ధర్నా చేస్తే ఈ శాఖ మంత్రి కనుక ఆ దేవేందర్ సాబ్ కనుక రిజైన్ చేయకపోతే, ధర్మేందర్ సాబ్ రిజైన్ చేయకపోతే ఇవాళ దేశం తగలబడిపోయేది. ఆ పొరగాన్లు బస్టాండ్ కాడ ఓలమీతోలు నాక్కున్న పొరగాన్లు ఆ ధర్నాలు చేసుకుంటా ఇవాళ రేపు మొత్తం గాయ అయిపోయేది. అంతా గత్తర అయిపోయి దేశం గవర్నమెంట్ కూలిపోతా. నాకు భయమైంది ఇక ఎట్లా బతాం రో ఏం కథ అని. కానీ మోదీ సారు ఒక్క అడుగు వెనక్కేసి తగ్గి ఎంతైనా మంచిదని పోరాందరూ రాజీనామా చేయించి ఇచ్చేసి అని చేయించి సక్సెస్ అయినాం. ఇవాళ అన్నం తింటున్నాం. ఇక బుక్కెడ్ అన్నం తిన్నాం. ఎందుకంటే ఎవరి ఇంట్లో పక్కోని ఇంట్లో అయినా మనకు ప్రమాదం జరుగుతుంది. మనం ఇగిలియద్దు. అది ఓనాడు మన శని చుట్టుకుంటుంది. వాడు పోలీసు ఏం చేస్తారంటే గవాయి అనేది చాలా ప్రమాదకరమైనది. SHO సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎట్లాంటి అంటే తలరాసే బ్రహ్మదేవుని అసంటోడు. ఒకసారి కేసు ఒక ఎస్ఐ దగ్గర అయిందనుకో, ఎవడన్నా స్టూడెంట్కో బీడెంట్కో అయిందనుకో, వాడు సుప్రీంకోర్టు పోయినా మళ్ళీ ఎస్ఐ ఏం రాసిందని అడుగుతారు. అది చూస్తారు ఫస్ట్ ఎఫ్ఐఆర్ కాపీ. సో అట్లా ఈ ఎస్ఐలు తయారయ్యారు. ఎవడేం చెప్తే అది ఎస్ఐలు చెప్తారు. కాబట్టి మనం తొవ్వల వీడున్నాడు అని గవాయి రాసుకున్నాడు అనుకో ఎస్ఐ, ఏం చేయలేం.
ఎస్ఐ ట్రాన్స్ఫర్ అవుతాడు. ఎస్ఐ అంటే వాడు ఒక దేవునితోనే సమానం. సిఐకి ఉండదు మళ్ళీ, ఎందుకంటే ఆర్థమెటిక్ రీజనింగ్ ఎగ్జామ్ రాసేటప్పుడు పిచ్చ టఫ్ ఉంటుంది. బట్ ట్రైనింగ్ సెంటర్లో ఎస్ఐ ట్రైనింగ్ జైల్లో ఉండే ఖైదీ కంటే ప్రమాదకరంగా ఉంటుంది. పొద్దున 4 గంటలు లేవాలి, 2-3 కాలకృత్యాలు చేసుకోవాలి, సేమ్ పనిచేసుడు, చదువుడు, క్రైమ్ రిపోర్ట్లు, మర్డర్ కేసులు ఇట్లాంటివన్నీ ఛేదించుకుంటూ ఇదే కథ ఉంటుంది. కాబట్టి వాడు ఒక ఐరన్ సలాక్ అవుతాడు. కాబట్టి నువ్వు గవాయి ఉండొద్దు. సో లొల్లిలైనా గంతే. సో అందుకోసమనే నాకు భయం వేసింది బాగా. మా దేశం ఏమవుతుందో ఉన్నట్టుండి శాంతంగా ఉండని మా పరిస్థితి ఏందో అనుకున్నాం. కానీ ఆ దేవుడు భగవంతుడు కరుణించిండు, అయోధ్య రామయ్య కరుణించిండు, పరమశివుడు కరుణించి మనకు అరుణాచలం శివ, రామేశ్వరం శివాలయం అంతా దేవుళ్ళు మనకు కరుణించి లొల్లీలు కాలే, దేశం బాగుపడ్డది. సో మనం పైసలు ఖర్చు పెట్టేటప్పుడు కూడా, కారు కొనేటప్పుడు కూడా ఏ కారు కొనుక్కుంటున్నాం, ఎంత ఈఎంఐ కడుతున్నాం. ఈఎంఐ అనేది చాలా దరిద్రమైంది. ఒకసారి చాలా అయిందంటే కథమే. ఇక మనిషికి పల్స్ అని ఉంటుంది, దాన్ని ఏమంటారు పైల్స్, అంటే బయలుకు పోయేటప్పుడు కొంచెం ప్రమాదకరంగా పదే వస్తుంది. సో అట్లాంటి స్టార్ట్ అయిందంటే ఇంకా వాడు ఏం పని చేయలేడు, ఏడి పోలేడు, అంత కథ అవుతుంది. సో ఇది అంతే, ఈఎంఐ అనేది అంత భయంకరమైంది. సో అందుకోసం మనం ఒక 2 లక్షల కారు కొనుక్కుంటే ఎంత, 3 లక్షల కారు కొనుక్కుంటే ఎంత, 4 లక్షల కారు కొనుక్కుంటే మీరు వెరిఫై చేసుకోండి. ట్యాక్స్ ఎంత వస్తుందని అనేది వెరిఫై చేసుకోండి. బయట రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు ఆ ఎల్లా గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే 2014లో అయితే, అంటే ఆయన మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే ఒక రాసి పెట్టింది చిన్న కాగితం ముక్క, తెలంగాణ అయితే ఇస్తున్నాం 10 ఏళ్ళ దాకా ఏ కార్ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే 2024 జూన్ 2వ తారీఖు నుంచే తెలంగాణ బండ్లు ఆంధ్రాలో కావు, ఆంధ్రాల బండ్లు తెలంగాణ కావు. సో కొంతమంది 15 ఏళ్ళు కదా బండి లైఫ్ అనుకోవద్దు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాసిపోయారు, 110 ఒకటే అవుతుంది, కాంగ్రెస్ వాళ్ళు రాసిపోయారు, అదే వేదం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ తెలంగాణ. ఖచ్చితంగా ఆలోచన చేసుకోండి. ఢిల్లీ కార్ తెలంగాణలో కార్లు మనం ఏది ఇస్తానో, ఎందుకు ఇస్తానో, ఎట్లా అనేది ఆలోచన చేసుకోండి. సో థ్యాంక్ యూ. శ్రావణ మాస శుభాకాంక్షలు అందరికీ. భగవంతుడు మంచిగా చూడాలి. సో మీ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలి. నమస్తే. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఢిల్లీ కార్ తెలంగాణ ఇన్స్టాగ్రామ్, అది కూడా చూడండి. అందులో ఏమైనా కార్ మీకు నస్తే దాన్ని మన ఫోన్ కొట్టండి. వాట్సాప్ పెట్టండి దయచేసి. ఫోన్లు పొద్దురుంది ఒక 300-400 ఫోన్లు వచ్చినాయి. నా వల్ల కాదని పక్క వారి దగ్గర. సో మీరు వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. మీకోసం ఢిల్లీ కార్స్.